ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలిసి జరిగినా తెలియక జరిగినా కొన్ని తప్పులు ముందే గుర్తించలేకపోతే పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రమాదాన్ని ముందే పసిగట్టి పరిస్థితి గాడిలో పెట్టారు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల వేళ మహేష్ బాబు ఫ్యాన్స్కు దొరికిపోయారు హరీష్. తప్పు తెలుసుకుని సారీ చెప్పారు. మరి హరీష్ రియాక్షన్తో పరిస్థితి చక్కబడినట్టేనా? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఎక్స్ వేదికగా ఓ Q&A సెషన్ నిర్వహించారు. ఈ సెషనే ఇంత రచ్చకు కారణమైంది. అంతా ఓకే అనుకుంటున్న టైంలో పవన్ అభిమాని ఒకరు ఈ సినిమాతో బాబ్ బాక్సాఫీస్ రికార్డులను లేపేయాలి అంటూ ఓ ట్వీట్ చేశారు. అభిమానుల్లో జోష్ మరింత పెంచేందుకు ఈ ట్వీట్ సారాంశమేంటన్నది పూర్తిగా అర్థం చేసుకోకుండానే తదాస్తు అనేశారు హరీష్. బాబ్ అని మహేష్ బాబునుద్దేశించి కామెంట్ చేశారని తెలుసుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హరీష్ స్పందించి ఆ ట్వీట్ డిలీట్ చేసేలోపే మహేష్ అభిమానులు ఆన్లైన్ వేదికగా వార్ మొదలుపెట్టేశారు. దర్శకుడు హరీష్ శంకర్ను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. వివాదం ముదరక ముందే స్పందించిన హరీష్ శంకర్ వెంటనే సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. సినిమా విడుదలకు 10 రోజులే ఉండడం, సెన్సార్ పనుల టెన్షన్, దానికి తోడు థమన్ స్టూడియోలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనుల ఒత్తిడి వల్లే ఆ ట్వీట్ను పూర్తిగా చదవకుండా పొరపాటున కోట్ చేశారని క్లారిటీ ఇచ్చారు. ఒక సినిమా రికార్డులు సృష్టించాలంటే దానికి అందరి హీరోల ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేమ, మద్దతు అవసరమని, రిలీజ్ టైంలో ఇలాంటి నెగిటివిటీని తాను కోరుకోనని, ఆ జ్ఞానం తనకు ఉందంటూ పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు ట్రై చేశారు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటు వల్ల ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతీసుంటే హృదయపూర్వక క్షమాపణలు అంగీకరించండి, దయచేసి తమ సినిమాకు మద్దతివ్వండి అంటూ అభ్యర్థించారు హరీష్ శంకర్. తన తప్పును వెంటనే గ్రహించి ఏమాత్రం ఇగోకపోకుండా మహేష్ అభిమానులకు హరీష్ క్షమాపణలు చెప్పడంతో ఇక ఈ వివాదానికి తెరపడ్డట్లే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.